ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం, పక్క రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సింది కేంద్రమే, జల దోపిడీకి టెలిమెట్రీతోటే అడ్డుకట్ట, సీఎం రేవంత్. ఏపీ తీరుపై వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి, టెలిమెట్రీ కోసం అవసరమైతే తోలుత ఖర్చు మనమే భరిద్దాం, దీనిపై కేఆర్ఎంబీసీకి లేఖ రాయాలని రాహుల్ బొజ్జాకు ఆదేశం. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాల వినియోగంపై అలర్ట్గా ఉండాలని ఆఫీసర్లకు సూచన. ఏపీ జలదోపిడీ ప్రాజెక్టుల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష. ఇక చూడండి, నిన్న హరీష్ రావు గారును కేటీఆర్ గారు స్పందించారు కదా, మన శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి అక్రమంగా దోసుకపోతాన్లు, వాళ్ళకు రావాల్సింది 160 టీఎంసీలు అయితే వాళ్ళు ఇప్పటికే 187 టీఎంసీలు దోపిడీ చేసిండ్లు ఏపీ ప్రభుత్వం అని ఎప్పుడైతే హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు నిన్న ప్రకటన ఇచ్చిండ్రు. దానికంటే ముందు జనవరి 31వ తేదీన కేసీఆర్ గారు ఈ జలదోపిడీకి సంబంధించి బీఆర్ఎస్ తరపున యుద్ధం ప్రకటించాలి రాష్ట్రం మీద, ఎందుకు ఆ జలదోపిడీని అడ్డుకట్ట వేస్తలేదని అనగానే కాతం వెంటనే ఇగో ఇప్పుడు మళ్ళీ దీని మీద ఓ సమీక్ష పెట్టిండే. ఏమంటాడు, దీన్ని కేంద్రం కట్టడి చేయాలి, మనం కట్టడి చేయలేమంటాడు. నీ సహచరుడే కదా, మీ దోస్తే కదా, అంతకుముందు మీ బాసే కదా, ఓట్లను కొనకరాపు అంటే వెంటనే పోయి కొనకొస్తావా ముఖ్యమంత్రి గారు? దీన్ని అడ్డుకట్ట వేయలేవా? నీ చేతుల్లో లేదా? ముఖ్యమంత్రి గారు కదా మీరు, ఎందుకు ఇంత ఎక్కువ దొరకపోతున్నారని ఒక ఫోన్ చేయలేవా? మన చేతుల్లో లేదు ఇది, ఈ జలదోపిడిని టెలిమీటర్ తోటే అడ్డకట్ట వేయాలి, లేదా కేంద్రం దీంట్లో జోక్యం చేసుకోవాలి అని చెప్తాను. ఇది అయ్యే పని నేను ఇక ఇది మీతోటి కాదు ఇది.